కేసులు విచారణలు అరెస్టులతో కాకమీదున్నాయి తెలంగాణ రాజకీయాలు. కేసుల వ్యవహారంలో అధికార ప్రతిపక్షాల మధ్య జోరుగా విమర్శల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో తమది భయపెట్టే బ్లడ్డే తప్ప భయపడే బ్లడ్ కాదన్న కవిత కామెంట్స్ కి అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ నేతలు. అటు కేసులు ఇటు కౌంటర్లతో మళ్లీ వేడెక్కుతున్నాయి తెలంగాణ పాలిటిక్స్. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకి కేసీఆర్ ని ఎదుర్కొనే దమ్ము లేక తనపైన కేటీఆర్ పైన తప్పుడు కేసులు పెడుతుందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడే ప్రసక్తే లేదన్నారు కవిత. తమది భయపెట్టే బ్లడ్డే తప్ప భయపడే బ్లడ్ కాదని తేల్చి చెప్పారు. కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక ధైర్యం లేక కేసీఆర్ గారి బిడ్డలైనటువంటి నా మీద రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాది భయపడే బ్లడ్ కాదు, భయపెట్టే బ్లడ్. కాబట్టి నా మీదైనా రామన్న మీదైనా కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బీఆర్ఎస్ నాయకులం నిప్పు కనికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు బీజేపీ నేతలు. ఎవ్వరి మీద కుట్రతో కేసు నమోదు చేయాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్న బీజేపీ ఎంపీ ఈటెల తెలంగాణలో అధికారమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు, తప్పు చేసిన వాళ్లకు దానికి మేకపోతు గాంభీర్యం ఉంటుంది తప్ప భయం లేదనడానికి బట్టి బోకస్. మాకు ఎవరిని అణచివేయాల్సిన కుట్ర లేదు. మాకు ఒకటే భావన ఉంది, ప్రజల్ని ఎట్లా జమ చేసుకోవాలి, రేపు తెలంగాణలో ఎట్లా అధికారం రావాలని గిదే యావా గిదే ధ్యాస తప్ప మనకు యావలేదు. ఓవైపు కేసులకి భయపడేదే లేదంటున్న కేసీఆర్ కుటుంబం మరోవైపు కేంద్ర పెద్దల దీవెనలు పొందేందుకు తాపత్రయపడుతుందని ఆరోపిస్తున్నారు హస్తం పార్టీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలతో బీఆర్ఎస్ కి భవిష్యత్ ఉండదన్న భయంతోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. జరుగుతున్న కేసుల విషయంలో మేము ఈడీకి పీడీకి దేనికి భయపడమని చెప్తున్నటువంటి అన్నా చెల్లెలిద్దరు ఒక పక్క మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే మరొక పక్క కోర్టుల చుట్టూ తిరుగుతూ ఏ విధంగా ఇందులో నుంచి తప్పించుకోవాలి, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క దీవెనలు పొందాలని ఒక ప్రయత్నం చేస్తున్న విధానం ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవిత, కౌశిక్ రెడ్డిపై నమోదైన కేసులపై ఓవైపు విచారణ జోరుగా సాగుతోంది. ఇక ఈ క్రమంలో తమను రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంటే తప్పు చేయకపోతే భయం ఎందుకని కౌంటర్ ఇస్తున్నాయి కాంగ్రెస్ బీజేపీలు.